గౌరవనీయులు ఎమ్మెల్యే కావిలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు బాధితులకు అండగా నిలబడి వారిని ఆదుకోవాలని, అలాగే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ బాధిత కుటుంబాలని తక్షణం ఆదుకోవాలని పిఎన్ యానాది మహానాడు తరపున మేము కోరుకోవడం జరుగుతుంది. పిఎన్ యానాది మహానాడు సభ్యుల తరపున మేము ఎల్లోడుపాలెం గ్రామానికి చెందిన కొమరగిరి అభిషేక్ వారి కుటుంబానికి చేస్తున్న చిన్న సాయం ఇది. జై భీమ్. అందరికీ నమస్కారాలు. నా పేరు చౌటూరు సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మనం వచ్చున్నాము ఇసుకపల్లి సముద్ర తీరాన కొంతమంది స్నేహితులతో కలిసి వెళ్ళిన కొమరగిరి అభిషేక్ స్నానం చేస్తుండగా సముద్రంలో ప్రమాదశాత్తు మృతి చెందడం జరిగింది. మృతి చెందిన తక్షణం వచ్చి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగింది. తరువాత వారికి మళ్ళీ వచ్చి మాకు తోచినంత సాయం చేసి వారి స్థితిగతులు తెలుసుకెళ్ళి సంబంధిత అధికారులకు తెలియజేసి వీరికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వ అధికారులకి తెలియజేసి వీరికి నష్టపరిహారం కింద ఆర్థిక సాయం చేసే విధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం మేము అని బాధితులకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం మన పిఎన్ యానాది మహానాడు తరపున మళ్ళీ ఇక్కడికి ఈ ఎల్లోడుపాలెం, ఇసుకపల్లి, అల్లూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఈ బాధితుల దగ్గరికి రావడం జరిగింది. పిఎన్ యానాది మహానాడు తరపున ఒక చిన్న సాయం ఈ బాధితులకు చేయడం జరిగింది. బాధితులు మేము వీళ్ళని పరామర్శించి ప్రభుత్వం ద్వారా ఏమి సహాయం అందింది అడగగా ఎంఆర్ఓ గారు పోస్ట్ మార్టం సమయంలో 8,000 రూపాయలు స్థానిక ఎంఆర్ఓ గారు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐటీడీఏ అధికారులు వచ్చి వీరికి ఒక నెలకి సరిపడా నిత్యావసర సరుకులు 10,000 రూపాయల చెక్కు అందజేసి బాధితులకి ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగిందని బాధితులు చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం ద్వారా చిన్న వయసు కొమరగిరి అభిషేక్ చిన్న వయసులో చనిపోవడం జరిగింది. అంటే వయసుకు వచ్చిన అబ్బాయి వాళ్ళ కుటుంబం పోషణకి అయ్యి అంటే ఒక పని చేసే వయసు వచ్చినప్పుడు చనిపోవడం జరిగింది. బాధితులకి ఈ అబ్బాయికి మాటలు రావు. అభిషేక్ తమ్ముడు, ఈమె వాళ్ళ అమ్మ, ఈమెకి ఆరోగ్య పరిస్థితులు బాగలేదు. ఈమెకి వాళ్ళు చూస్తే పెద్దోళ్ళు అయిపోయారు, వయసు అయిపోయిన వాళ్ళు. వాళ్ళ నాన్న కూడా అమాయకుడు. అంటే చేతికి అంది వచ్చిన బిడ్డ మృతి చెందడంతో వీరి కుటుంబం ఇబ్బందులకి గురయ్యి నానా ఇదేలా అయిపోయింది అనమాట. ఏంటంటే కన్నబిడ్డను పాంగొట్టుకొని తల్లి రోధించడం ఆ రోజు మేము ప్రత్యక్షంగా చూసాము. దయచేసి ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వీరి సమస్యను స్థానిక అధికారులు కూడా తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా బాధితుల్ని ఆదుకోవాలని పిఎన్ యానాది మహానాడు తరపున మేము
స్థానిక ఎమ్మెల్యేని కూడా కోరడం జరుగుతుంది. దయచేసి బాధితులకు సహకరించి ఆదుకోవాలని జిల్లా మండల అధికారులని, స్థానిక ప్రజాప్రతినిధులని పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున మరొకసారి బాధితుల్ని ఆదుకోవాలని మేము కోరడం జరుగుతుంది. 11 గంటలకు పోయారు. ఈ 11 గంటలకు పోయి మొత్తం సంవత్సరం అంతా రౌండ్లు వేసి వస్తున్నా కూడా మా బిడ్డ ఏమో కనపడలే ఎక్కడ. మాకు అందరూ ఆ బిడ్డలందరూ కలేబారాలు దొరికినాయి. మా బిడ్డ కలేబారం దొరికితే గంటితో చూసుకుందామంటే ఇప్పటికి మా బిడ్డ ఆచూకే కనపడలేదు అయ్యా. మళ్ళీ ఇప్పుడు పోయారు ఆడికి. ఏం కదా అధికారులు ఎక్కడున్నారు, మేము కూడా పోలీసు అధికారులు కూడా ఫోన్ చేసి చెప్తాం. ఇంకేం బిడ్డ అనిపిస్తుంది. మీకేమవుతారమ్మా? అమ్మమ్మ నేను అమ్మాయి నా కూతురు ఉన్నారు. ఎంతమంది వచ్చేలామయ్యా మా బిడ్డను అందరం బయటికి తీసుకురాలేకున్నారు. బోట్లకు తిరుగుతున్నాయి. టీమార్ కూడా ఏముంది ఇప్పుడు పరిస్థితులు. ఆ బిడ్డలు వాళ్ళ కట్టితో చూసుకొని దాచిపెట్టుకున్నారు. మా బిడ్డను కూడా మేము చూసుకొని దాచిపెట్టుకుందాం అంటే మా బిడ్డ దాని రండి అయ్యా.